స్మార్ట్ సూపర్ సుందర్ నేమ నిరీక్షకులు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఆంధ్రప్రదేశ్లో తెల్ల ఏనుగు ఐరావతము. ఐరావతం అనేటువంటిది ఇంద్రుడి దగ్గర ఉంటుందండి. ఏనుగు కాబట్టి ఏదైనా ఖరీదైనటువంటి అంశాన్ని మనం దాన్ని ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా కష్టమైందిరా, ఖరీదైందిరా, దీని జోలికి ఎందుకు వెళ్ళడం అని అంటారనమాట. ఎందుకని? దాని గురించి పట్టించుకోలేము, దాని గురించి ఏం చేయలేము కాబట్టి అలాంటి దాన్ని తెల్ల ఏనుగు అంటారు, వైట్ ఎలిఫెంట్ అంటూ ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గత 1.5 year బ్యాక్ ప్రభుత్వం మారిన తర్వాత విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ మీద ఉన్నటువంటి 7 బ్లాకులు కొత్తగా కట్టినటువంటిది 543 రూపాయలతో బాగా కట్టారు. అది చాలా విలాసవంతమైనటువంటివి. కానీ దేనికోసం అది యూజ్ చేయాలన్న ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అది అంటే సపోజ్ గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారు, లేదా మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, లేదా ఇతరత్ర పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కట్టించుకుని ఉండేటువంటి అలాంటి విలాసవంతమైన భవనాలు అవి. అలాంటి విలాసవంతమైనటువంటి విశాలమైనటువంటి ఖరీదైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి వాటిని మామూలు చిన్న చిన్న వాటికి ఉపయోగించడం అది అసాధ్యం. దాని నుంచి అంత రాబడి కూడా రాదన్నమాట. సో ఇప్పుడు దానికి కట్టడానికి 543 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ, అదే ప్లేస్లో హరిత రిసార్ట్స్ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి సంవత్సరానికి 7 కోట్లు వస్తున్నది. కూడా ఆ 7 కోట్లు వచ్చేదాన్ని పడగొట్టి ఈ 543 కోట్ల రూపాయలతో 7 బ్లాకుల్లో వాళ్ళు ఉండడానికి, నివాసానికి, సెక్రటరియట్కి, పరిపాలనా భవనానికి ఇలా కట్టుకున్నారు. కానీ అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదండి. పరిస్థితులు మారినప్పుడు ఆటోమేటిక్గా అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అలా అయిపోయింది పరిస్థితి. సో ప్రభుత్వం మారింది, కానీ దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు ఉండడానికా ఉపయోగం లేదు ఆ బిల్డింగ్లో. దాన్ని పోనీ ఎవరికైనా అమ్మాలి అంటే కూడా కుదిరే పరిస్థితి లేదు. దేనికైనా లీజుకి ఇద్దామా అంటే దేనికి పనికిరాదు. సో దీనికోసం ఇప్పుడు మంత్రి వరకు ఉపసంఘం ఒకటి వేశారు. ఏం చేయాలి దానికి? ఇప్పటికే 15-14 నెలలు అయిపోయింది. ఇదంతా లాసే. దానివల్ల నెలకి 1 కోటి కరెంటు బిల్లు అవుతుంది. అన్ని ఖర్చులు అంటే సెక్యూరిటీ ఖర్చులు, దాని బూజు దులపడాలు, రెగ్యులర్గా మెయింటెనెన్స్ లేకపోతే పాడైపోతాయండి పెద్ద పెద్ద భవంతులు. ఆదాయం వచ్చే 7 కోట్లు కాకుండా అంటే 12 కోట్లు అంటే -5 lakhs అనమాట పోతుంది ఇప్పుడు సంవత్సరానికి వచ్చి అనమాట. వచ్చేది పోయింది, పైపెచ్చి ఇదంతా ఇది. మరి దీనికోసం వడ్డీ ఎంత అవుతుందో, యాడ్ నుంచి కొడుతున్నారు దీనికి అంతా కూడా అనమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని కొంత రీమోడలింగ్ చేయొచ్చు. రీమోడలింగ్ అంటే ఆ రూముల్ని ఇంకొంత రూములుగా మార్చడం, లేదా పక్కగా ఏమైనా ఎక్స్పాండ్ చేయగలిగితే కొంత చేయడం. అలా చేసి వాళ్ళకి మంచి ఇవి పర్వాలేదు, ఒక 40 రూములు అలా వస్తే. ఎందుకంటే స్టార్ హోటల్కి ఇద్దామన్నా రూములు లేకపోతే ఏం ఉపయోగం ఉండదండి. ఒక ఆఫీస్కి ఇవ్వాలన్నా కూడా ఆ ఆఫీస్లో ఒక 1000 మంది పనిచేయడానికి తగినట్టుగా ఏర్పాట్లు ఉండాలండి. అలా ఉంటేనే దాన్ని ఎవరైనా తీసుకుంటారు, లేకపోతే దాన్ని ఏం ఉపయోగపడదు. లేదా మ్యూజియంగా పెట్టాలి. ఏం పెడతారు? ఒక హాస్పిటల్కి ఇవ్వాలి. ఎలాగా? ఎన్ని బెడ్స్ వేస్తారు? ఎక్కడ ఇస్తారు? అవ్వదు. ఏది అవ్వట్లేదు, దేనికి సాధ్యపడదు. అది నివాసం కోసం కట్టుకున్నటువంటివి అవన్నీ కూడా అనమాట. అలాంటిది ఇప్పుడు ఏం చేయాలో తెలియని దిక్కుచోతని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నమాట. ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి తొందరగా దాన్ని. ఎందుకంటే ఆదాయ వనరులు వెతకపోతే ఆ నష్టం అంతా ప్రభుత్వం భరించాలి. అల్టిమేట్గా అదంతా కూడా ప్రజల మీద భారం. తొందరగా అందుకోసమే నిన్నో మొన్న డబుల్ డెక్కర్ బస్సులు అక్కడ విశాఖపట్నంలో ప్రారంభించారు, పర్యాటకం కోసం అన్నారు. సో దీన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా చేసి అక్కడ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఎలాగో కొంతమంది సెక్యూరిటీని పెట్టుకుని వచ్చే వాళ్ళకి 100-200 టికెట్ పెట్టి మొత్తం ఆ భవంతులన్నింటినీ కూడా చూపించి వెళ్ళేలా చేస్తే కనీసం రోజుకు 1 లక్ష 2 లక్షలు వస్తే కనీసం సెక్యూరిటీ జీతాలు, కరెంటు బిల్లు ఖర్చు అయితే మిగిలినది కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఏమో పర్యాటకంలో ఎక్కువే ఉండి బాగా వచ్చారనుకోండి, ఇంకొంత అదనంగా కూడా రావచ్చు. సో ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని దానికి ఒక సొల్యూషన్ దానికి చూస్తే తప్ప, లేకపోతే అది ప్రభుత్వానికి గుదిబెండగా మారే అవకాశం ఉంది. అయినా ఇంకా దానికి అనుమతులు కూడా సరిగా లేవు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా ఇవ్వలేదు. అలాగే కోర్టులో పరిధిలో పెండింగ్ కూడా ఉన్నట్టుంది. ఇవన్నీ సాల్వ్ అయిన తర్వాతే దాన్ని ఏదైనా చేయడానికి వీలు కలుగుతుంది కొంతవరకు అన్నమాట. ఏదైనా ఇది చాలా క్లిష్ట సమస్య. దీన్ని మరి వీళ్ళు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇదే నేను ఈవేళ మీకు చెప్పాలనుకున్న అంశం.